ఉన్నాం. నేను దేనికైనా జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. మరి నేను తెలియజేసేది ఒకటే, రోజా గారికి కావచ్చు, వైసీపీ నాయకులకు కావచ్చు, 17 మెడికల్ కాలేజ్ గురించి చర్చించడానికైనా సిద్ధమే, యూరియా గురించి చర్చించడానికైనా సిద్ధమే, అమరావతి గురించి చర్చించడానికైనా సిద్ధమే. మరి పులివెందల్లో బాబాయ్ గొడ్డలిపోటు గురించి చర్చించడానికైనా సిద్ధమే. అంతేకాకుండా మరి మిడతల రజనీ గారు కూడా మాట్లాడుతున్నారు, అమ్మ మీరు కూడా మంత్రిగా పనిచేశారు, ఇంకొక ఆమె కూడా మంత్రిగా పనిచేశారు, మరి మీ డిపార్ట్మెంట్ల వైజ్ గా మీరు చర్చించడానికి సిద్ధమైతే నేను చర్చించడానికి సిద్ధంగా, నేను క్లారిటీగా ఉన్నా. మేము ఎక్కడ అసభ్యకరంగా మాట్లాడాం. నేను మొదటిసారి ఎమ్మెల్యేనే, మేము హాఫ్ నాలెడ్జ్, మీరు ఫుల్ నాలెడ్జ్ వాళ్ళు 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలన చేశారో, ఏ విధంగా అభివృద్ధి చేశారో మీరు చర్చించడానికి సిద్ధమైతే మీ నాయకులు ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, పులివెందుల ఎమ్మెల్యే గారిని రమ్మనండి, మేము చర్చించడానికి మైక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మా యువగలం అధినేత గారు ఎవరు మాట ఇచ్చారు? మేము మాట ఇచ్చినట్లు మేము మాట నిలబెట్టుకున్నాం. సూపర్ 6 సూపర్ అబద్దాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. ప్రజల్లోకి వెళ్లారు కదా మీరు కూడా, వెళ్లి వారం రోజులు గ్రామాల్లో తిరిగారు. అయ్యా మాకు మీలాగా పార్టీలకు అతీతంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో మాకు సంక్షేమ పథకాలు వస్తున్నాయి. గతంలో మీలాగా తెలుగుదేశం వాళ్ళైతే, జనసేన వాళ్ళైతే మీరు పెన్షన్లు వీకేశారు, సంక్షేమ పథకాలు తీసేశారు. కానీ అలాగా లేదు. ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్నాం. ఈ రోజు మేము ఒక్కొక్కటిగా సూపర్ 6 సూపర్ హిట్ సక్సెస్ తో పాటు మరి అనేక సంక్షేమ పథకాలు చేశాం. ఒక పక్క పోలవరం పూర్తి చేస్తున్నాం, ఒక పక్క అమరావతి చేస్తున్నాం, ఒక పక్క ఈరోజు మెగా డిఎస్సి వల్ల ఈరోజు యువతకు ఒక ఎంత ఆసరాగా ఉందో. మరి గతంలో మీరు ఏం చెప్పారు? ప్రతి సంవత్సరం మెగా జాబ్ క్యాలెండర్ అని చెప్పారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు. అమ్మఒడి ఎంత మందికి ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. రాజధాని గురించి మీరు ఏం చెప్పారండి? అసెంబ్లీ సాక్షిగా ఇదే రోజమ్మ గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోచుకున్న డబ్బులున్నాయి, మేము తాడేపల్లి ప్యాలెస్ లో పెద్ద ప్యాలెస్లు కట్టుకున్నాం, మీ చంద్రబాబు నాయుడికి ప్యాలెసే లేదు, ఇల్లే లేదు, మరి మేమైతే ఇక్కడే ఉంటాం, రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి రోజమ్మ గారు చెప్పారు. ఎన్నికల్లో ప్రచారం చేసుకున్నారు. మరి ఈ రోజు మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని 3 ముక్కలాటింది మీరు కాదా? ఈ రోజు మళ్ళా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు? మళ్ళా మేము ఇక్కడే ఉంటామంటున్నారు. ప్రజలు ఏం తిక్కోళ్ళు కాదు. ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, చాలా సమయస్ఫూర్తిగా